పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు కొంచెం యావరేజ్, అంత ఏం లేదు. ఏదైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మళ్ళీ దద్దరిల్లుతుంది. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? యావరేజ్. ఎవరైనా మంచి ప్రభుత్వం మాది, నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే అంటారు. 15 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మాటలు మాత్రమే తప్ప పనులే ఉండవు. అది అదేంటి అలా అంటారు? జగన్ కంటే ఎక్కువ చేస్తున్నాం అంటున్నారు. ఎన్ని మాటలు చెప్పినా సరే చేసే నాయకుడు కావాలండి. ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏం చేయలేదనే ఓడిపోయాడు కదా. అలాగనుకుంటే ఎంత 40% ఓటింగ్ ఉంది మాకు అండి. 40% ఓటింగ్ ఎవరికి ఉందండి ఇవాళ? వన్ సైడ్ వన్ సింగిల్గా 40% ఓటింగ్తో నిలబడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. అది నెక్స్ట్ కూడా కలిసి ఉంటాం అన్నారు, మరి గెలవగలరు? ఎంత సరే వన్ మ్యాన్ ఆర్మీ, ఒకలే వస్తారు ఒకలే గెలుస్తాం. ఆ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. అలా మంచి ప్రభుత్వం అంటున్నారు వాళ్ళేమో, మీరేమో అసలు యావరేజ్ అంటున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు నేను చెప్పకుండా నేను అనేక పథకాలు ఇచ్చాను కూడా, అందరికీ చేరాలి కదా పథకాలు. కొంతమందికే చేరితే సుఖం ఉంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతిదీ కూడా చేరింది. తిరుమల లడ్డు అన్నారు, కల్తీ అన్నారు, జంతువు. అప్పుడు అది ఇప్పుడు ఏమైందండి? ఆ తిరుమల లడ్డు కోసం తిరుమల లడ్డు కోసం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడే మాటలు తప్పయి ఏమీ ప్రయోజనం లేదండి. అది చంద్రబాబు గారు కూడా ఆ వయసులో అలా కల్తీ జరిగిందని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఏది చంద్రబాబు గారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడిన మాటలు తప్ప ఇది ఇప్పుడు దేవుడి మీద నిందేస్తాం తప్ప ప్రయోజనం ఏం కాదండి. ఇది ఇప్పుడు ఏమైందండి ప్రభుత్వం వల్ల? ఇప్పుడు ఒక కోర్టు అనేది ఉంటుంది, ఒక తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులు ఏదైతే ఎల్లబడిందో అదే మనకి నికరం అండి. అది ఇవాళ కనుక నిజంగా ఈ కల్తీ జరిగిందని అంటే కనుక మన యావత్ ఇండియా అంతా ఏమైపోనండి? అది భగవంతుడి మీద భారం అండి. ఇది మనుషుల మీద భారం కాదు, ఇది భగవంతుడి మీద భారంతో